ఉన్నా అనుకోకండి, కాస్ట్ తక్కువ కాబట్టి కొన్నా. కాస్ట్ ఎక్కువనే పడ్డాయి. అబ్రాడ్లో చదివే వాళ్ళైతే చాలా కంట్రోల్గా షాపింగ్ చేస్తారు. ఆ కేటగిరీలో నేను ఒకదాన్ని. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఐఎమ్ ఎన్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ బిష్కేక్, కిర్గిస్తాన్. ఐఎమ్ ఎన్ కంటెంట్ రిలేటెడ్ టు మెడికల్, లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్ గైస్ అన్ని చూస్తారు. అండ్ ఈ వ్లాగ్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇయర్ కి ఒక్కసారి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా షాపింగ్ చేసే దాంట్లో నేను ఒకదాన్ని అనమాట. అంటే చూసి చాలా కాస్ట్ తక్కువైతేనే కొంటాను. అండ్ మీలో కూడా ఎంతమంది ఇలా ఉన్నారో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. కానీ అబ్రాడ్లో షాపింగ్ చేయాలంటే మినిమం టు మినిమం 1000 రూపీస్ కంటే ఎక్కువనే అవుతుంది. అంతకంటే ఎక్కువ లేకుండా అయితే మనం షాపింగ్కి అయితే వెళ్ళలేము. బట్ నేనైతే దానికంటే తక్కువ ఉన్న షాప్స్లో అయితే నేను షాపింగ్ చేశాను అనమాట. అది కూడా ఏదో గిఫ్ట్స్ తీసుకోవడానికి అయితే నేను 1000కి బిలో అయితే మరీ చీప్గా అంతగా షాపింగ్ చేయను. ఎందుకంటే గిఫ్ట్స్ అంటే చాలా వాల్యుబుల్గా ఉంటుంది అండ్ ఇచ్చేది కూడా చాలా రోజుల వరకు ఉండాలి కాబట్టి నేను క్వాలిటీని చెక్ చేసుకొని మనీని అయితే చూసుకుంటాను. నాకైతే బిష్కెట్లో సమ్మర్ వేర్ కొనడమే ఇష్టం అనమాట. ఎందుకంటే వింటర్ వేర్ మనం ఇండియా వెళ్ళిన తర్వాత అసలు ప్రిఫర్ చేయము. సో మనం సమ్మర్ వేర్ కొనుక్కుంటే చిన్నగా ఇంకా ఇండియాకి తీసుకెళ్ళవచ్చు అండ్ ఇండియాలో కూడా యూస్ చేసుకోవడానికి బెనిఫిట్గా ఉంటుంది అనేసి నాకైతే సమ్మర్ వేర్ యూస్ఫుల్ అనిపిస్తుంది. అండ్ దానికి మాత్రమే నేను బడ్జెట్ పెడతాను. వింటర్ వేర్ అసలు మ్యాక్సిమం పెట్టను. చాలామంది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఓష్ బజార్ అనుకుంటారు. కానీ బిష్కేక్లో ఓష్ బజార్ మాత్రమే కాదు, ఇంకా చాలా అంటే చాలా బజార్స్ ఉన్నాయి అండ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్లో కూడా చాలా కాస్ట్లీగా తక్కువగా వస్తున్నాయి అనమాట. అండ్ రీసెంట్గా కింద సబ్వే అయితే వచ్చింది. ఆ సబ్వేలో ఎన్ని షాప్స్ అంటే అన్ని షాప్స్ ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో. అండ్ మేకప్కి సంబంధించినవి, నెయిల్ పాలిష్కి సంబంధించినవి, జ్యువెలరీ సంబంధించినవి నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించాయి. అవన్నీ కూడా కొన్ని హై కాస్ట్ ఉన్నాయి కానీ వాటిని అయితే నేను ప్రిఫర్ చేయను. లో కాస్ట్ ఉన్నాయి. నా వరకు నేను పెట్టుకునేవి అయితే లో కాస్ట్ మ్యాక్సిమం అవే యూస్ చేస్తాను. నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా, ఆ ఇయర్ రింగ్స్ నాకు 1 year వరకు వచ్చాయి. కానీ అదే ఇయర్ రింగ్స్ నేను ఈ షాప్స్ మొత్తం తిరిగాను, మాల్స్ మొత్తం, కానీ నాకు అక్కడ ఎక్కడ దొరకలేదు. కానీ ఈ సబ్వేలో మాత్రమే నాకు ఆ ఇయర్ రింగ్స్ మాత్రం దొరికాయి సేమ్ బడ్జెట్లో. ప్లస్ నేను అనుకున్న ఇయర్ రింగ్స్ అయితే దొరికాయి అనమాట. అండ్ గాయ్స్ నేనైతే షాపింగ్ బట్టలు అయితే గుమ్సుమ్లో తీసుకున్నాను. గుమ్సుమ్లో అజారో షాప్లో అయితే చాలా అంటే చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి, ఆఫర్లో ఉంటాయి. సో ఆఫర్లోకి పెట్టినప్పుడల్లా నేను వెళ్ళి చూస్తాను. అండ్ నేనైతే మేకప్ సామాన్లకు వచ్చేసరికి, సామాన్లు కాదు మేకప్ బ్యూటీ కాస్మెటిక్స్కి వచ్చేసరికి అసలు ఇక్కడ ఎంత బడ్జెట్ పెడతానో నాకే తెలీదు. అంటే కొంచెమే పెడతా, కాకపోతే ఇవైతే మేకప్వి తీసుకోవాల్సిందే కాస్మెటిక్స్. అంతగా నేను కాస్మెటిక్స్లో తీసుకునేది ఏంటి అంటే లిప్స్టిక్స్, బ్లషెస్ ఇవి మాత్రమే తీసుకుంటాను. ఇంకా ఫౌండేషన్స్ ఇవన్నీ ఏం ప్రిఫర్ చేయను అనమాట. షాపింగ్ చేయాలంటే చాలా తిరగాలి. మినిమం టు మినిమం మేమైతే 10 kilometers తిరుగుతాము. ఆ సబ్వేలో ఎంత తిరుగుతామో కూడా తెలీదు. ఆ డిస్టెన్స్ అలా ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే వింటర్ స్నో నుంచి ఇక్కడ ఎండలకు వచ్చేసాం కదా, అస్సలు ఉండలేకపోతున్నాము బిష్కేక్లో. మరి ఇండియా వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవ్ అవుతామో ఏంటో తెలియదు. ఇంకా చాలా ఎండలుగా ఉన్నాయని చెప్తున్నారు. అసలు నేను ఏమేమి తీసుకున్నాను, ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయని లాస్ట్ వీడియోలో చెప్తాను. ఇదైతే ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను. అండ్ జస్ట్ ఇవి 200 అలా పడాయి. ఇన్ని తీసుకున్నానా అనుకోకండి. అండ్ నెక్స్ట్ డే రోజు కూడా మేము షాపింగ్కి వెళ్ళాము, అది కూడా మేము రికార్డ్ చేసామన్నమాట. అండ్ గాయ్స్ ఇక్కడ మ్యాగజైన్స్ అని ఉంటాయి. మనకి ఇండియాలో డబ్బీ కొట్లు ఎలా ఉంటాయి, ఇక్కడ మ్యాగజైన్స్ అని ఉంటాయి. సో వాటిని కూడా నేను ఒకసారి వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అసలు మ్యాగజైన్స్ అంటే ఏంటి, మ్యాగజైన్స్లో ఏమేమి ఉంటాయి అనేసి. బిష్కేక్లో ఎంత తిరిగినా ఏం అనిపించదు. సౌండ్ పొల్యూషన్ అస్సలు ఉండదు. ఇక్కడ హార్న్స్ కానీ ఇలాంటివి ఏం చేయరు. ప్లస్ ఎంత నీట్గా ఉంటుంది అంటే అంత నీట్గా ఉంటుంది. ఈ షాపింగ్స్ అన్నిటికీ కూడా మేము ఎగ్జామ్స్ టైంలో వెళ్ళామన్నమాట. సో ఇంకా కుకింగ్ ఏం చేసుకోకుండా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళేసి కాలేజ్ నుంచి ఇక్కడికైతే వచ్చేసాము. నేను బయటికి వెళ్ళి ఏమేమి షాపింగ్ చేశానో అవి చూపిస్తాను అనమాట, చూసేయండి. షాపింగ్ చేసిన తర్వాత వచ్చే ఫీలింగే వేరుంటుంది అనమాట. అసలు ఏమేమి కొన్నాము ఏంటి అనేది ఆ టైంలో తెలీదు, కానీ తీసుకొచ్చిన తర్వాత ఇన్ని కొన్నామా అనిపిస్తుంది. నాకైతే ఈ షేప్ వే జీన్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి. అసలు ఆఫర్లో మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవే ఆఫర్స్కి నడుస్తున్నాయి. సో ఇదైతే నాకు 250 పడింది అనమాట. బెల్ట్ ఫ్రీ వస్తుంది అనమాట ఈ ప్యాంట్లకి, బ్యాగీ ప్యాంట్ షేప్ వే. నెక్స్ట్ ద బెస్ట్ లిప్స్టిక్ కొన్నా, ఇలాగ వేసుకున్నా, అది ఇంతవరకు పోలే అనమాట. సో నచ్చింది నాకు ఇది పర్ఫ్యూమ్ నచ్చింది. పర్ఫ్యూమ్ కూడా కాస్ట్ ఎంత పడిందో చెప్పండి. ఈ మధ్య పర్ఫ్యూమ్స్ కొనడం కూడా స్టార్ట్ చేశాను. అంతకుముందు నాకు అసలు ఇంట్రెస్టే లేదు పర్ఫ్యూమ్స్ కొనడం. అసలు పర్ఫ్యూమ్స్లో ఏ ఫ్లేవర్స్ ఉంటాయో కూడా తెలియదు అనమాట. ఫైనల్లీ
షర్ట్స్ తీసుకున్నాం. ఇయ్యేనా నేను కొనింది, ఇయ్యేనా నేను కొనింది. ఇది ఒక షర్ట్ అనమాట. ఇప్పుడు నేను పాయింట్స్ తీసుకున్నా కదా, సో దాని మీదకి వేసుకోవడానికి ఇట్లా ఒక షర్ట్ ఈ కలర్. ఇంకో షర్ట్ ఇదన్నమాట. మొన్న ఒకటి తీసుకున్నా, అది చూపిస్తా 1 minute. సో ఇదొకటి చాలా బాగుంది, కానీ ఇది షార్ట్ టాప్ లాగా అయింది, అంటే షార్ట్ షర్ట్ లాగా అయింది. ఇక్కడ వరకే వస్తుంది అనమాట, మొత్తం ఫుల్ వరకు రావట్లే. దాని అర్థం ఇంకా లోపల ఏదన్నా షర్ట్ వేసి ఇది వేయాలి పైన లోపల. కాస్ట్ చాలా తక్కువ, ఇన్ని కొన్నా అనుకోకండి, కాస్ట్ తక్కువ కాబట్టి కొన్నా. ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా, చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటా ఇవి. సో ఇవి పాడైపోయినాయి అనమాట, ఇవి తీసుకున్నా. ఇప్పుడు ఇవి చూసారు కదా 250 పడ్డది, ఇక్కడ ఆల్రెడీ కాస్ట్ ఉంది. నెయిల్ పాలిష్లో నీ దాంట్లో పెట్టినట్టు నెయిల్ పాలిష్లు కూడా తీసుకున్నా, చూపిస్తా. ఈ మూడిట్లో ఏ కలర్ తీసుకున్నానో ఐడియా లేదు, ఇవైతే ట్రయల్ చేసాము 3. సో వీటిలలో నాకు ఇది నచ్చింది, ఇది లైట్ కలర్ అయింది. సో చూపిస్తా. ఇది నెయిల్ పాలిష్కి చిన్న బుజ్జి కవర్ ఇచ్చారు, కవర్లో పిచ్ ఎక్కువ తీసుకున్నా అనమాట. కాస్ట్ ఎక్కువనే పడ్డాయి, తెలీదు, ఇది కాస్ట్ 300 పడ్డాయి, అంటే 150 పడింది అనమాట. ఇంకొకటి తీసుకున్నాం అనుకున్నా. ఇండియాలో అయితే చాలా కాస్ట్ తక్కువ, కానీ అక్కడ నుంచి ఇక్కడ మోసుకొని రావడం కష్టం. ప్లస్ ఇక్కడ కలర్స్ కూడా మంచిగా ఉంటాయి, ఆప్షన్స్. సో మొత్తానికి షాపింగ్ అయితే ఇదంతా చేశాను అనమాట షాపింగ్. అయితే నేనైతే మ్యాక్సిమం తక్కువ పడే కాస్ట్యే తీసుకుంటా, సో దాన్ని బట్టి చెప్తున్నా, కాస్ట్ అయితే తక్కువనే పడ్డది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.